హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా బిల్డింగ్ డిజైన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి కరీంనగర్ జిల్లా మల్కాపూర్ విలేజ్లో చేస్తున్నాము. కరీంనగర్ నుండి ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది మల్కాపూర్. ఈ మల్కాపూర్లో చేస్తున్నాం. దీని మెజర్మెంట్ వచ్చేసి అడ్డం వచ్చేసి 37 ఫీట్లు, పొడుగు వచ్చేసి 30 ఫీట్లతో ఫస్ట్ ఫ్లోర్ ఇది. దీనికి ఫిల్లర్స్ లేవు. ఫస్ట్ ఫ్లోర్ పైన గోడలు కట్టేసారు. గోడల మీద ఇట్లా ఐరన్ పైపులు వేసి వీటిపైన రేకులు వేస్తున్నాం. ఇది లొకేషన్ వచ్చేసి మల్కాపూర్, కరీంనగర్ జిల్లాలో చేస్తున్నాం. ఇట్లా అడ్డం వచ్చేసి 9 పైపులు పడుతున్నాయి, పొడుగు వచ్చేసి 6 పైపులు. ఇప్పుడు అక్కడ లాస్ట్ గోడ ఉంది కదా, గోడ బయట 6 ఫీట్లు ఎక్స్ట్రా వెళ్తున్నాయి. దానికి కింద నుండి 3 సపోర్ట్లు ఇస్తున్నాం అటు సైడు. ఈ గోడ నుండి అక్కడ స్లాబ్ వరకు ఇటు 5 ఫీట్లు ఉన్నది. దీనికి మధ్యలో 3 పోల్స్ సపోర్ట్ ఇస్తున్నాం. మనకు పార్పిట్ వాల్ గోడ నుండి ఎక్స్ట్రా గోడ నుండి 5 ఫీట్లు ఇటు సైడు, అటు సైడ్ 6 ఫీట్లు ఎక్స్ట్రా పోతున్నాయి. సో వాటికి సపోర్ట్గా అటు 3 పైపులు, ఇటు 3 పైపులు పోల్స్ ఇస్తున్నాం. మీకు వీడియో లాస్ట్ వరకు క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ షెడ్కు పొడవు పైపులు వచ్చేసి 30 ఫీట్ల పైపులు, 3 పైపులు తీసుకున్నాం హెవీ గేజ్. అడ్డం వచ్చేసి 2x2 పైపులు. వీటికి సెకండ్ ఫ్లోర్లో ఉంది కాబట్టి గాలి వచ్చినప్పుడు చూడండి గాలి హెవీగా వస్తుంది. ఇక్కడ మొత్తం చుట్టూ పొలాలే ఉన్నాయి కాబట్టి హెవీగా వస్తుంది. ఈ స్ట్రక్చర్ అనేది మనకు బయట సైడ్ కూడా 5 ఫీట్లు ఎక్స్ట్రా పెరిగింది, అటు సైడ్ 6 ఫీట్లు ఎక్స్ట్రా పెరిగింది కాబట్టి గాలి వచ్చినప్పుడు ఈ స్ట్రక్చర్ రేకులు మొత్తం లేపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లేవకుండా ఉండడానికి ఏ విధంగా ప్లాన్ చేసినాం, ఈ స్ట్రక్చర్ ఏ విధంగా వెల్డింగ్ చేసినాం అనేది క్లారిటీగా చూస్తూనే ఉండండి. ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. హాయ్ ఫ్రెండ్స్, 30 ఫీట్ల రేకును ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కిస్తున్నాం. ఇది ఎలా ఎక్కించినాం ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, 30 ఫీట్ల రేకును ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కించినాం. పైకి సపోర్ట్ చేసుకొని పైన ఒక తాడు కట్టుకున్నాం. తాడు కట్టుకొని పైకి అయితే లాగడం జరిగింది. ఈ 30 ఫీట్ల షీట్ అనేది ఎందుకు వేయడం జరిగిందంటే మనకు 15 తీసుకుంటే 30 ఫీట్లు అవుతుంది. మళ్ళీ 16 ఫీట్లు తీసుకోవాలి. అడ్డం వచ్చేసి 39 ఫీట్లు ఉన్నది. 39 ఫీట్ల కంటే మనకు 9 రేకులు పడతాయి. 11 రేకులు పడతాయి, 12 రేకులు పడతాయి. 12 + 12 24 ఫీట్లు వేస్ట్ అవుతాయి. 24 ఫీట్లు అనేది వేస్ట్ కాకుండా ఉండే విధంగా ప్లాన్ చేసి డైరెక్ట్ 30 ఫీట్ల షీట్ అయితే ఆర్డర్ ఇచ్చి తెప్పించినాం. ఈ జేసీడబ్ల్యూ వైట్ కలర్ షీటు. సో మనకు యావరేజ్గా చూసుకున్నట్టయితే ఒక 7,000 నుండి 8,000 రూపాయలు సేవ్ అవుతాయి. సో అందుకే మేము
30 ఫీట్ల షీట్ ఆర్డర్ ఇచ్చి తెప్పించినాం. కొంచెం ఇబ్బంది అయినా కూడా పైకి ఎక్కించి అయితే కస్టమర్కి అయితే సేవ్ చేసినాం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ ఛానల్ పేరు ఏంటి? రాజా వెల్డింగ్ డిజైన్స్. అన్న ఓకే.